హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంతో ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. మన ఛానల్లో డైలీ ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ను పరిశీలించి ఎన్నో ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను అందించడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా అవసరం ఉన్న వారికి షేర్ చేయండి, వారికి కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ కూడా అందించడం జరుగుతుంది. వాటితో పాటు వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ను కూడా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ పరిశీలిద్దాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎన్నో ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఈరోజు కవర్ కావడం జరిగింది. ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా టీచర్ పోస్టులకు సంబంధించి ఒక న్యూస్ రావడం జరిగింది. టీచర్ పోస్టులను భర్తీ చేయండి, సీఎం రేవంత్కు ఎంపీ ఆర్ కృష్ణయ్య లేఖ. 12,000 బడుల్లో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ టీచర్లు లేరు. 30,000 టీచర్ పోస్టులు ఖాళీలుగా ఉన్నాయని వెల్లడి. అంటూ రాష్ట్రంలో 30,000 వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేయండి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు లేఖ రాసినట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇటీవల టీచర్ పోస్టులను భర్తీ చేసినప్పటికీ పెద్ద మొత్తంలో మరి వివిధ కారణాల వల్ల గురుకుల పోస్టులలో చాలామంది జాయిన్ కాకుండా మిగిలిపోయాయని, ఎందుకంటే ఒకే అభ్యర్థి వివిధ పోస్టులకు ఎంపిక అయిన కారణంగా వివిధ పోస్టులు బ్యాక్లాగా వచ్చాయని, కావున మళ్ళీ వెంటనే టీచర్ పోస్టులను భర్తీ చేయాలంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో రిటైర్మెంట్లతో ఖాళీ అవుతున్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. గత ఏడాది టీచర్ పోస్టులను భర్తీ చేసినప్పటికీ వివిధ కారణాలతో మొత్తం టీచర్ పోస్టులు భర్తీ కాలేదన్నారు. ఇంకా పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్నాయని, లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్ల వెంట తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ కృష్ణయ్య లేఖ రాశారు. టీచర్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో 12,000 స్కూళ్లలో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ పాఠాలు బోధించేవారు లేక విద్యార్థులు వెనుకబడుతున్నారని తెలిపారు. ఇటీవలి నియామకాల్లో ఎంపికైనప్పటికీ చాలామంది అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో జాయిన్ కాలేదన్నారు. వీటితో పాటు రిటైర్మెంట్ వల్ల ఖాళీ అయినవి కలిపి దాదాపు 30,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు. టీచర్ పోస్టుల భర్తీని బడ్జెట్ ఖర్చు కోణంలో చూడొద్దని, సమాజ భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగా చూడాలని ఆర్ కృష్ణయ్య కోరారంటూ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, మోడల్, కస్తూర్బా, ఎయిడెడ్ స్కూళ్ళలో టీచర్ పోస్టులకు నియామకాలు వేరువేరుగా చేపట్టడంతో ప్రతిభ గల అభ్యర్థులు ఒక్కొక్కరు 3-4 పోస్టులకు సెలెక్ట్ అవుతున్నారని, చివరికి వారు ఒకే పోస్టులో జాయిన్ కావాలి కాబట్టి మిగతా 3 పోస్టులు మళ్ళీ ఖాళీ అవుతున్నాయని పేర్కొనడం జరిగింది. అందుకే ఆప్షన్ పద్ధతి, వెయిటింగ్ లిస్ట్ పెట్టడంతో పాటు అన్ని ఫలితాలు ఒకేసారి ప్రకటించడం వంటి చర్యలు తీసుకుంటే ఈ ఖాళీలను ఇతర మెరిట్ అభ్యర్థులతో నింపే ఛాన్స్ ఉందంటూ పేర్కొనడం జరిగింది. అలాగే బీఈడీ, డిఈడీ చేసినటువంటి 16 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేకపోవడంతో వారి శక్తియుక్తులు వృధా అవుతున్నాయని, వారిని సమాజ అభివృద్ధి కోసం వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ మరి ఈ లేఖ యొక్క సారాంశంగా మరి ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇటీవల గురుకులాల్లో పెద్ద ఎత్తున టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్ పోస్టులను భర్తీ చేయడంతో ఒకే అభ్యర్థి 2-3 పోస్టులకు సెలెక్ట్ అయిన నేపథ్యంలో కేవలం ఒకే పోస్టుకు జాయిన్ అయిన నేపథ్యంలో చాలా పోస్టులు ఖాళీగా మిగిలి ఉన్నాయి. అయినప్పటికీ నిరుద్యోగులు వాటిని బ్యాక్ మెరిట్ ఉన్న వారికి ఇవ్వమనగా ప్రభుత్వం వాటిని బ్యాక్లాగ్లో వేసిన నేపథ్యంలో మరి పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు మళ్ళీ భర్తీ కావడానికి అవకాశం ఉంది. సో నిరుద్యోగ అభ్యర్థులు మరి డిఎస్సి కోసం ప్రిపరేషన్ విధానాన్ని కంటిన్యూ చేస్తే వారు సక్సెస్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. కావున పెద్ద ఎత్తున పోస్టులకు భర్తీకి అవకాశం ఉందంటూ మనము పేర్కొనవచ్చు. ఇదే న్యూస్ మరి ఇంకొక పేపర్లో ఇవ్వడం జరిగింది. 30,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలి, సీఎంకు ఆర్ కృష్ణయ్య లేఖ. ప్రభుత్వ పాఠశాలలో టీచర్ పోస్టులను భర్తీ చేయండి. తర్వాత నేటి నుంచి ఈసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బీటెక్, తర్వాత బీఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించేటువంటి ఈసెట్ 2025కి సంబంధించిన దరఖాస్తులను, అప్లికేషన్స్ను ఈ రోజు నుంచి ప్రారంభించనున్నారంటూ మరి బీటెక్ సెకండ్ ఇయర్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించేటువంటి ఈసెట్ పరీక్షకు సంబంధించిన అప్లికేషన్స్ ఈ రోజు నుంచి స్వీకరిస్తున్నారని అభ్యర్థులు గమనించాలా. నెక్స్ట్, పరీక్షలో
15 నిమిషాల నిబంధన వద్దు, ఇంటర్మీడియట్ బోర్డు పునరాలోచించాలి, విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు, బీఆర్ఎస్ నేత విజయ్ కుమార్ డిమాండ్. ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 15 నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలనే నిబంధనను వెంటనే తొలగించి పాత పద్ధతిని అనుసరించాలని బీఆర్ఎస్ నేత కుర్వ విజయ్ కుమార్ డిమాండ్ చేశారంటూ, ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించని నిబంధన లక్షలాది మంది విద్యార్థులకు పెనుభారంగా మారనున్నదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామీణ విద్యార్థులకు సకాలంలో బస్సులు నడవక, మెరుగైన రవాణా సదుపాయాలు లేక, పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య వల్ల విద్యార్థులు సమయానికి హాజరు కాలేని పరిస్థితులు ఉంటాయని, విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారని, మరి 15 నిమిషాల ముందే గేట్ క్లోజ్ చేయడము, నిమిషం నిబంధన ఇట్లాంటివన్నీ తొలగించాలని ఇంటర్మీడియట్ బోర్డును కోరుతున్నట్టుగా ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. మరి అది సరైన వార్త. ఎందుకంటే 15 నిమిషాల ముందు 1 నిమిషం ఆలస్యమైన అనుమతించకపోవడం అంటే అది మరి పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెబ్సైట్లో హాల్ టికెట్ల డౌన్లోడ్కు అవకాశం. మార్చి 5 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు వివరాలను వెల్లడించిన ఇంటర్ బోర్డు అంటూ, మరి ఇంటర్కి సంబంధించిన హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక పంచాయతీ సెక్రటరీలకు సంబంధించి ఇక్కడ ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది. పంచాయతీ కార్యదర్శుల అప్పుల తిప్పలు. 14 నెలలుగా కార్యదర్శుల జేబు నుంచి ఖర్చు చేసి పనులు నెట్టుకొస్తున్న వైనం. ఒక్కో గ్రామ పంచాయతీకి 5 నుంచి 10 లక్షల రూపాయలు బకాయి పడ్డ ప్రభుత్వం. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు. మరి వికారాబాద్ జిల్లాలోని గ్రామాల్లో నిలిచిపోతాయి. వెంట ఇది వికారాబాద్ జిల్లా అనే కాదు, రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉందంటూ, మరి పంచాయతీ సెక్రటరీలు మరి స్పెషల్ ఆఫీసర్స్ పాలన వచ్చినప్పటి నుంచి తమ జేబు నుంచి ఖర్చు పెట్టుకుంటున్నారు. మరి పంచాయతీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో మరి సెక్రటరీలు తమ ఓన్ డబ్బులు ఖర్చు పెట్టుకొని పనులు చేపిస్తున్నట్టుగా, మరి వెళ్ళని వాళ్ళు మరి చాలా ఇబ్బంది పడుతున్నారంటూ ఇక్కడ పంచాయతీ కార్యదర్శులు అనేక రకాల ఇబ్బందులు, మరి విధి నిర్వహణలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా ఈ న్యూస్ యొక్క సారాంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పోరాడతాం, యువత రాజకీయాలకు ఆకర్షితులు కావాలి. ఏఐవైఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు వలీవుల్లా ఖాద్రీ. మరి నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు, మరి వారిపైన నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తే ప్రభుత్వం పైన పోరాడతామంటూ ఇక్కడ ఒక ఏఐవైఎఫ్ మేడ్చల్లో జరిగిన సమావేశంలో పేర్కొన్నట్టుగా ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించిన వార్తగా అక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్టయితే బీసీల రాజ్యాధికారం కోసం బీసీ రాజ్యాధికార సమితి అన్ని వర్గాల ఆధిపత్యంపై ఎలుగెత్తిన బాణం. విద్యార్థి దశ నుండే సామాజిక స్పృహ గల విద్యార్థిగా పోరాటాలు, అసమానతలుగా అవమానాలపై నిరసన గలం. తెలంగాణ ఉద్యమంలో సైతం భావజాల వ్యాప్తి కోసం కృషి, భావజాల వ్యాప్తిని విస్తరింపజేసి రాజ్యాధికారం దిశగా అడుగులు. బీసీల అస్తిత్వ పోరాటంలో ముందున్న బీసీ రాజ్యాధికార సమితి ప్రశ్నించే గొంతుకగా బీసీ రాజ్యాధికార సమితిని స్థాపించిన దాసు సురేష్ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యం అంటూ ఇక్కడ బీసీ రాజ్యాధికారం కోసము దాసు సురేష్ స్థాపించినటువంటి బీసీ రాజ్యాధికార సమితి గురించి ఇక్కడ మరి ఎంతైనా బీసీల కోసం గలం విప్పుతున్న వ్యక్తిగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. మరి బీసీల సమస్యలపైన మరి బీసీలంతా ఉత్తేజితులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇటీవల కాలంలో బీసీల రాజ్యాధికారం కోసం ప్రయత్నాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ న్యూస్ ఇవ్వడం జరిగిందిగా మనం భావించవచ్చు. మున్సిపల్ వార్డు అధికారుల పే స్కేళ్లను సవరించాలి. పీఆర్సీ కమిషన్కు గ్రూప్ 4 ద్వారా నియమితులైన వార్డ్ ఆఫీసర్ల విజ్ఞప్తి. రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో గ్రూప్ 4 ద్వారా నియమితులైనటువంటి వార్డ్ ఆఫీసర్స్ తమ పే స్కేళ్లలో సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు పీఆర్సీ కమిషన్కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలో మున్సిపల్ వార్డ్ అధికారి అనే నూతన పోస్టును క్రియేట్ చేసి జీఓఎంఎస్ నెంబర్ 109 ద్వారా గ్రూప్ 4లో 1862ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 4 ద్వారా నియమితులయ్యారంటే జూనియర్ అసిస్టెంట్ కేడర్ ఉంటుందని కొత్తగా నియమితులైన వార్డ్ ఆఫీసర్లు చెబుతున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు గ్రూప్ 4 ద్వారా నియామకమైన వార్డు అధికారులకు జూనియర్ అసిస్టెంట్కి ఇస్తున్న పే స్కేల్ 24,250. మరి అలా కాకుండా వార్డ్ ఆఫీసర్స్కి 22,240. అంటే వీళ్ళు గ్రూప్ 4 ద్వారా అందరు జూనియర్ అసిస్టెంట్లు నియమితులయ్యారండి.
అటు జూనియర్ అసిస్టెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్లో ఇక్కడ ఈ గ్రూప్ 4 ద్వారానే వార్డ్ ఆఫీసర్లు నియమితులయ్యారు. జూనియర్ అసిస్టెంట్గా నియమితులైన వారికేమో 24,250 పే స్కేల్ ఉండగా మరి వార్డ్ ఆఫీసర్లకు 22,240 ఎలా అమలు చేస్తారు? ఒకే ఎగ్జామ్ ద్వారా నియమితులయ్యాము, ఒకే క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు వాళ్ళకు 24,250 ఉండి మాకు 22,240 ఎలా ఉంటుందంటూ మరి ఈ వార్డ్ ఆఫీసర్లు పిఆర్సీ కమిషన్కు మరి వినతి పత్రం అందించారు. మరి మాది కూడా 24,250గా జూనియర్ అసిస్టెంట్కు ఉన్న ఆ క్యాడర్లోనే ఆ పే స్కేల్లోనే ఉంచాలని. పోలీస్ శాఖలో భారీగా బదిలీలు, ఎన్నికల కోడ్ ముగియానే ఉత్తర్వులంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి చెక్ పెట్టనున్న ప్రభుత్వం. మరి ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే పోలీస్ శాఖలో భారీగా బదిలీలు జరిపే అవకాశం ఉందంటూ మరి కొంతమంది అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల పూర్తయిన తర్వాత భారీగా ఎస్పీలు కానీ ఎస్పీ స్థాయిలో అన్ని స్థాయిల్లో పోలీస్ శాఖలో ఉన్నటువంటి అన్ని స్థాయిల్లో భారీగా బదిలీలు జరిగే అవకాశం ఉందంటూ న్యూస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి. కరీంనగర్, నల్గొండలో ఉదయం 8 గంటల నుంచి 3 ఎమ్మెల్సీ స్థానాలకు గత నెల 27న ఎన్నికలు జరగగా సోమవారం ఓట్ల లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతో పాటు టీచర్ ఎమ్మెల్సీకి ఇక్కడ కరీంనగర్ ఉత్తర తెలంగాణకు సంబంధించి ఒక గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ, అదేవిధంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి నల్గొండలోని వేర్ హౌసింగ్ గోదాంలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారంటూ మరి కరీంనగర్లోనేమో అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో, మరి అదేవిధంగా నల్గొండలో వేర్ హౌసింగ్ గోదాంలో కౌంటింగ్ ఈరోజు మరి ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరి గ్రాడ్యుయేట్స్కు కౌంటింగ్ పూర్తి చేయడానికి దాదాపు 3 రోజులు పట్టే అవకాశం ఉందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేట్కు సంబంధించి ఎంతమంది ఓటర్లు 2,50,106 మంది ఓటర్లు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి 24,895 మంది, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి 24,139 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యంలో మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి దాదాపు 3 days టైం పట్టే అవకాశం ఉందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఈ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఒక 36 hours లోపల రిజల్ట్ వెలువడే అవకాశం ఉందంటూ న్యూస్ ఇచ్చిన నేపథ్యం. తర్వాత ఇదే సమయంలో ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు, 5 స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా ఖరారు కానీ పార్టీల అభ్యర్థులు. మరి ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే కోటా కింద ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావడం జరిగిందని ఇక్కడ చూడాలి. ఎమ్మెల్యే కోటా కింద ఉన్నటువంటి ఖాళీ అవుతున్నటువంటి 5 ఎమ్మెల్సీ స్థానాలకు 20న ఎన్నికలు జరగనున్నాయి. అవి ఎమ్మెల్యే కోటా, ప్రత్యక్ష ఎన్నికలు కావు, పరోక్ష ఎన్నికలు. ఎమ్మెల్యేలు తమ తరపున ఒక 5 ఎమ్మెల్సీలను ఎన్నుకోవడం జరుగుతుంది. ఏవియేషన్ హబ్గా తెలంగాణ, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు. ప్రధాని మోదీ చొరవతోనే వరంగల్కు విమానాశ్రయం. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి. తెలంగాణను ఏవియేషన్ హబ్గా చేయాలన్న ఆలోచన ఉందని, తద్వారా ఏరోస్పేస్ తయారీ రంగంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం విదేశాల్లో విమానాలు తయారవుతున్నాయని, ప్రధాని నరేంద్ర మోదీ విమానాల తయారీ రంగాన్ని దేశానికి తీసుకురావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారని, మరి ఆ ఏవియేషన్ విమానాల తయారీ విభాగానికి హైదరాబాద్ను హబ్గా మార్చే అవకాశం ఉందంటూ ఇక్కడ న్యూస్గా చూడొచ్చు. నెక్స్ట్ ఐరోపా భద్రతకు నడుం బిగిద్దాం. ఇక్కడ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరియు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీల మధ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో మరి ఉక్రెయిన్కు అండగా నిలిచేందుకు మరి బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా దేశాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. అయితే బ్రిటన్ ప్రధాని మరి ఇక్కడ ఈ అమెరికా మరియు ఉక్రెయిన్ మధ్య చర్చలు వైఫల్యం చెందిన నేపథ్యంలో ఉక్రెయిన్కు సహాయం అందించడానికి ఈ యొక్క మీటింగ్ను ఏర్పాటు చేసినట్టుగా మనం భావించాలా. తరానికోసారి తలెత్తే సందర్భంపై స్పందిద్దాం. ఉక్రెయిన్కు మంచితోటే ప్రపంచ శాంతి. ఐరోపా దేశాల సదస్సులో బ్రిటన్ ప్రధాని స్టార్మర్ పిలుపు. కాల్పుల విరమణపై కలిసి పనిచేద్దాం. యూకే, ఫ్రాన్స్, ఉక్రెయిన్ నిర్ణయం అంటూ
ఐరోపా భద్రత కోసం నడుం బిగిద్దామని తరానికోసారి తలెత్తే ఇలాంటి సందర్భంపై గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉందని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్కు మంచి జరిగే ఒప్పందం ద్వారానే ప్రతి దేశం భద్రత ఆధారపడి ఉందని, ఇతరులకు ఇదే ముఖ్యమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపుపై చర్చించేందుకు ఆదివారం లండన్లో జరిగినటువంటి ఐరోపా దేశాధినేతల సమావేశంలో ఆయన మాట్లాడారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీల మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ సమావేశాన్ని స్టార్మర్ ఏర్పాటు చేశారు. మొత్తానికి ఉక్రెయిన్కు బాసటగా నిలవాలని బ్రిటన్ మరియు ఫ్రాన్స్, కెనడాలు నిర్ణయించాయని, మరి యూరోపియన్ యూనియన్ కూడా బ్రిటన్కు మరి బాసటగా నిలుస్తున్నాయని ఇక్కడ మనం చూడవచ్చు. మరి అదేవిధంగా అమెరికా మాత్రం రష్యాకు దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరి యూరోపియన్ యూనియన్ మొత్తము ఉక్రెయిన్కు అండగా నిలిచేందుకు తమ యొక్క ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్టుగా ఆ వార్తను చూడాలా. దేశాన్ని మార్చే శక్తి యువతకే ఉంది. నిన్న మనకు ఉపరాష్ట్రపతి ధన్కర్ గారు ఐఐటి హైదరాబాద్ను సందర్శించిన సందర్భంగా ప్రసంగిస్తూ దేశాన్ని మార్చే శక్తి యువతకే ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ దేశ భవిష్యత్తు, మరి యువత వినూత్నమైన ఆలోచనల తీరుతో ముందుకు కొనసాగాలంటూ ఇక్కడ యువతను మార్చే శక్తి, దేశాన్ని మార్చే శక్తి యువతకే ఉందంటూ ఇక్కడ ప్రసంగించినట్టుగా ఈ వార్తను చూడవచ్చు. దేశాన్ని మార్చే శక్తి యువతకు మాత్రమే ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అన్నారు. అందుకు అనుగుణంగా గొప్ప ఆలోచనలు ఉండాలని తెలిపారు. జగదీప్ ధన్కడ్ దంపతులు ఆదివారం ఐఐటి హైదరాబాద్ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. సృజనాత్మక ఆవిష్కరణలే భారత్ పెట్టుబడని, శాస్త్ర సాంకేతిక రంగాలే దేశాన్ని శాసిస్తున్నాయని స్పష్టం చేశారు. విద్యార్థులు ఆలోచన శక్తిని మరింత మెరుగుపరుచుకోవాలని, ప్రజాస్వామ్య విలువలను అందిపుచ్చుకోవాలని సూచించారంటూ ఇక్కడ తన ప్రసంగంలో మరి పేర్కొన్నట్టుగా ఆ వార్తను మనం చూడాలి. నాటకరంగ కళాకారులకు పురస్కారాలు. భక్త రామదాసు జయంతి ఉత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి నాటకరంగ కళాకారులకు పురస్కారాలు ఇవ్వనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో సినిమా కళాకారులకు సరైన ప్రోత్సాహం అందించలేదని, ఏటా వారికి ఇచ్చే నంది పురస్కారాలు కూడా ఇవ్వలేదని, మరి ఇక్కడ మా యొక్క ప్రభుత్వం ప్రతి సంవత్సరము ఉగాది రోజున మరి కళాకారులకు గద్దర్ అవార్డులు, గద్దర్ తెలుగు సినిమా పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందంటూ మరి భక్త రామదాసు జయంతి ఉత్సవాలను ప్రతి ఏటా అధికారికంగా నిర్వహిస్తామంటూ ఇక్కడ మరి రామదాసు యొక్క జయంతి ఉత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి పేర్కొన్నట్టుగా ఈ వార్తను మనం చూడాలా. నెక్స్ట్, ఉక్రెయిన్ కింగ్ కర్తవ్యం. రష్యాకు అనుకూలంగా మారిన అమెరికా ఐరోపా మద్దతుతో నెట్టుకురాగలదా? మరి అమెరికా తమ యొక్క సైన్యాన్ని తమకు ఉక్రెయిన్కు అందిస్తున్న సహాయాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకోవడంతో మరి ఉక్రెయిన్ ఏం చేయాలో పాల్పోవడం లేదంటూ ఇక్కడ మరి యూరోపియన్ యూనియన్ దేశాలు టర్కీ కానీ తర్వాత మరి బ్రిటన్ కానీ సైన్యాన్ని అందిస్తున్నప్పటికీ మరి అది ఏ మేరకు సరిపోతుందా అని ఇక్కడ మరి అమెరికాతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఉక్రెయిన్ యొక్క భవిష్యత్ ఏ విధంగా ఉండనుంది? మరి చర్చలు విఫలమైనప్పటికీ అమెరికా తమకు అందించే సహాయము ఎంతో విలువైనదని మరి జెలెన్స్కీ గారు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ట్రంప్ గారు అధ్యక్షుడైన తర్వాత మరి రష్యాతో ఫ్రెండ్షిప్ చేయాలన్న ఆలోచన పెరిగిన నేపథ్యంలో ఒకవేళ రష్యా, ఉక్రెయిన్ మధ్య అమెరికా నేతృత్వంలో శాంతి చర్చలు జరిగినప్పటికీ అది రష్యాకు అనుకూలంగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. సో మరి ఉక్రెయిన్ యొక్క కింగ్ కర్తవ్యం రష్యాకు అనుకూలంగా మారిన అమెరికా ఐరోపా మద్దతుతో నెట్టుకురాగలదా అంటూ ఇక్కడ మనకు ఉక్రెయిన్ భవిష్యత్ ఏ విధంగా ఉందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ప్రకృతి సాగు ఆరోగ్యానికి ఎంతో బాగు. అన్నదాతలకు అవగాహన కల్పించిన పాలేకర్. ఇప్పుడు సాగులో రసాయనాల వాడకం వల్ల పంట ఉత్పత్తులు విషపూరితంగా మారుతున్నాయని ప్రకృతి వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ ఆందోళన వ్యక్తం చేశారు. మరి కెమికల్స్, ఈ కూరగాయల సాగులో మరి కెమికల్స్ వాడడం వల్ల ఆరోగ్యానికి ఎంతో హానికరం, క్యాన్సర్ మరియు గుండె జబ్బులు వచ్చేందుకు ఎంతో అవకాశం ఉందంటూ సుభాష్ పాలేకర్ గారు ఇటీవల నాసిక్లో ప్రకృతి వ్యవసాయం చేసి విజయం సాధించిన రైతు యొక్క వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళి మరి దేశవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం పైన దాదాపు 1000 మంది
అన్నదాతలకు సమావేశంలో వ్యాఖ్యానించడం జరిగింది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 700 మంది అన్నదాతలు అక్కడ వెళ్ళడం జరిగింది. మరి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యానికి ఎలాంటి హానికరం లేని వ్యవసాయ మంచి ఆహార ఉత్పత్తులు అందించవచ్చు అంటూ ఇక్కడ వ్యాఖ్యానించినట్టుగా మనం చూడాలి. నెక్స్ట్, అడ్డం తిరిగిన ఇజ్రాయిల్, గాజాలోకి ప్రవేశించే మానవతా సాయం నిలిపివేత. ఇజ్రాయిల్ ఏం చేసిందంటే గాజాలోకి ప్రవేశిస్తున్నటువంటి కూరగాయలు మరియు ఆహార సామాగ్రిని అడ్డుకొని వారికి సంబంధించిన మానవతా సహాయాన్ని నిలిపివేసిందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. గాజా యుద్ధం కొనసాగించడానికే మొగ్గు చూపుతున్న ఇజ్రాయిల్ రెండవ దశ కాల్పుల విరమణ ఒప్పందం చర్చలు ముందుకు సాగకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. గాజాలోకి ప్రవేశించే సరుకు సరఫరాలను ఆదివారం అడ్డుకుంది. దీంతో వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు పంపిస్తున్న మానవతా సాయం ఆగిపోయింది. తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించాలన్న తమ ప్రతిపాదనను హమాస్ అంగీకరించకపోతే దీన్ని మరింత తీవ్ర పరిణామాలు ఉంటాయని పేర్కొన్నది. ప్రస్తుతం ఒప్పందం ప్రకారం తొలి దశ తర్వాత జరిగే చర్చలు ఫలవంతం కాకపోతే పోరును ప్రారంభించే హక్కు తమ దేశానికి ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. దీనిపై హమాస్ తీవ్రంగా స్పందించింది. మానవతా సాయాన్ని అడ్డుకోవాలన్న నిర్ణయంతో ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిర్వీర్యం చేయాలని ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే తమ చెరలో ఉన్న బందీలు ఇబ్బంది పడతారని హెచ్చరించడం జరిగిందంటూ మరి మానవతా సాయం నిలిపివేయడం సరైన చర్య కాదంటూ హమాస్ పేర్కొంటున్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. జాబిల్లిపై అడుగుపెట్టిన బ్లూ గోస్ట్, సాఫీగా దిగిన తొలి ప్రైవేట్ ల్యాండర్. అమెరికాకు చెందినటువంటి ఒక ప్రైవేట్ ల్యాండర్ చందమామపై విజయవంతంగా కాలుమోపింది. ఫైర్ఫ్లై ఏరోస్పేస్ సంస్థకు చెందిన బ్లూ గోస్ట్ వ్యోమనౌక ఈ ఘనత సాధించింది. చందమామపై కూలిపోకుండా, పక్కకి పడిపోకుండా సరైన స్థితిలో వ్యోమనౌకను దింపిన తొలి ప్రైవేట్ సంస్థగా, మరి జాబిల్లిపై అడుగుపెట్టిన తొలి ప్రైవేటు ల్యాండర్గా బ్లూ గోస్ట్ చరిత్ర సృష్టించిందంటూ ఇక్కడ అమెరికాకు చెందినటువంటి ఒక ప్రైవేట్ ల్యాండర్, ఏది ఫైర్ఫ్లై ఏరోస్పేస్ సంస్థకు చెందినటువంటి బ్లూ గోస్ట్ వ్యోమనౌక చంద్రునిపైన ఎలాంటి ఒత్తిడి లేకుండా జాగ్రత్తగా విజయవంతంగా ల్యాండ్ అయినట్టుగా మనం న్యూస్ చూడాలా. నెక్స్ట్ చూసినట్టయితే అమెరికా అధికారిక భాషగా ఇంగ్లీష్, ట్రంప్ ఆమోదముద్ర. అమెరికా అధికారిక భాషగా ఇంగ్లీష్ని ఎంపిక చేస్తూ తీసుకున్న నిర్ణయానికి అధ్యక్షుడు ట్రంప్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన ఆయన సంతకం చేశారు. ఈ నిర్ణయం ద్వారా ఫెడరల్ ప్రభుత్వ నిధులతో నడిచే ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు ఇకపై తమ పత్రాలు, సేవలను వినియోగదారులకు ఇంగ్లీషేతర భాషలో అందించవచ్చు. మరి బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇంగ్లీష్ మాతృభాష కాని వ్యక్తులకు ఆ సంస్థలు ఆయా భాషల్లోని సేవలు అందించడం తప్పనిసరి చేస్తూ ఓ ఉత్తర్వును తీసుకొచ్చారు. అయితే బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇంగ్లీష్ కాకుండా ఇతర లాంగ్వేజెస్ మాట్లాడే ప్రజలకు ఉత్తర్వులను జారీ చేసేటప్పుడు ఆయా లాంగ్వేజ్ల్లోనే జారీ చేయాలని ఒక ఆర్డర్ తీసుకురాగా ఇప్పుడు దాన్ని కొట్టేస్తూ కంప్లీట్ ఇంగ్లీష్ అధికారిక భాషగా చేస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారంటూ ఆ న్యూస్ మనం చూడాలి. ఇక మరి అమెరికా దక్షిణ కొరియా సైనిక బంధాన్ని తెలియజేసేలా అమెరికా విమానవాహక యుద్ధ నౌకను దక్షిణ కొరియాకు అందించిందంటూ ఇక్కడ మనం న్యూస్ చూడాలా. అమెరికాకు చెందిన విమానవాహక యుద్ధ నౌక యుఎస్ఎస్ కార్ల్ విన్సన్ ఆదివారం దక్షిణ కొరియాకు చేరుకుంది. యుద్ధ నౌకతో పాటు దాని రక్షణ నౌకలు బుసాన్ నౌకాశ్రయంలో పాగా వేశాయి. అమెరికా దక్షిణ కొరియా మధ్య ఉన్న పటిష్ట సైనిక అనుబంధాన్ని ఈ పరిణామం వెల్లడిస్తుందని దక్షిణ కొరియా నౌకాదళం ఒక ప్రకటనలో తెలియజేసిందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి అమెరికా దక్షిణ కొరియా మధ్య సైనిక బంధం బలపడుతున్న నేపథ్యంలో ఇది ఉత్తర కొరియాకు ఆగ్రహం కలిగించే అంశంగా భావించవచ్చు. మాతృభాషలో విద్య అందని వారు 40% మంది, యునెస్కో నివేదిక వెల్లడి. ప్రపంచంలో 40% మందికి మాతృభాషలో లేదా అర్థం చేసుకునే భాషలో విద్య అందడం లేదని యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ బృందం వెల్లడించిందంటూ దాదాపు 40% ప్రజలకు మాతృభాషలో లేదా వారికి అర్థమయ్యే భాషలో విద్య అందడం లేదని యునెస్కో వెల్లడించినట్టుగా ఆ న్యూస్ చూడాలి. మరి విదర్భ రంజీ దేశవాళీ ట్రోఫీలో అత్యున్నతమైనటువంటి రంజీ ట్రోఫీ విదర్భ గెలుచుకున్నట్టుగా మరి నాగపూర్లో జరిగినటువంటి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విదర్భ కేరళపై విజయం సాధించి 3వసారి రంజీ ట్రోఫీని గెలుచుకున్నట్టుగా ఈ వార్తను మనం చూడాలా. మహాలక్ష్మికి 5,500 కోట్లు కేటాయించాలి. 1,500 కొత్త బస్సులకు 600 కోట్లు అవసరం. బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని సర్కార్కు ఆర్టీసీ విజ్ఞప్తి అంటూ
రానున్న రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీకి భారీ ఎత్తున నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన రెండవ రోజు నుంచే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకాన్ని ఆర్టీసీ అమలు చేస్తుంది. రద్దీ ఎక్కువైన నేపథ్యంలో ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు డిమాండ్ ఉన్న రూట్లలో నడిపేందుకు కనీసం 1500 కొత్త బస్సులను కొనుగోలు చేయాలన్నది ఆర్టీసీ లక్ష్యం. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీనితో పాటు విద్యార్థులకు మరి రాయితీ బస్ పాసులు, కొత్త బస్సుల కొనుగోలుకు సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్ కేటాయించాలని యాజమాన్యం కోరిందంటూ మరి ఆర్టీసీకి ఫ్రీ బస్సు సౌకర్యం, మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ఇస్తున్న నేపథ్యంలో భారీగా నిధులు కేటాయించాలి. మరి బస్సులు సరిపోవడం లేదు. ఇప్పుడు ఆక్యుపెన్సీ పెరిగిన నేపథ్యంలో డిమాండ్ ఉన్న రూట్లలో తిప్పడానికి 1500 కొత్త బస్సులు కావాలి. మరి ఆ 1500 కొత్త బస్సులకు 600 కోట్లు అవసరం అంటూ మరి మొత్తానికి మహాలక్ష్మి పథకానికి 5500 కోట్లు కేటాయించాలంటూ మరి ఆర్టీసీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. 5 ఏళ్లలో 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. తొలి పర్యాటక విధానం ముసాయిదాలో అంచనా. ఆతిథ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదన అంటూ నూతన పర్యాటక విధానంతో రాష్ట్రంలో రానున్న 5 ఏళ్లలో అదనంగా 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పర్యాటక శాఖ అంచనా వేసింది. తెలంగాణ తొలి పర్యాటక విధానం ముసాయిదాపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు ఇటీవల ప్రత్యేక సమావేశం జరిగింది. పర్యాటక పాలసీలోని లక్ష్యాలను అధికారులు ఈ సందర్భంగా వివరించారు. దేశీయ అంతర్జాతీయ ప్రయాణికుల రూపంలో పర్యాటక అభివృద్ధి సూచిలో రాష్ట్రాన్ని తొలి 5 స్థానాల్లో నిలపడానికి పర్యాటక శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో పర్యాటక ఆతిథ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించి ఇక్కడ తెలంగాణ యొక్క మొట్టమొదటి టూరిజం పాలసీ ఏర్పాటుకు సంబంధించి ముసాయిదా పైన నిన్న సీఎస్ సమక్షంలో టూరిజం అధికారులు చర్చలు జరిపిన నేపథ్యంలో వాటి యొక్క లక్ష్యాలను వివరించారు. మరి టూరిజం, దేశీయ విదేశీ టూరిజం మరియు ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్లో దేశంలో తొలి 5 స్థానాల్లో తెలంగాణను నిలపాలి. అదేవిధంగా మరి టూరిజం ఆతిథ్య విశ్వవిద్యాలయాన్ని సైతం ఏర్పాటు చేయాలంటూ మరి టూరిజం వల్ల రానున్న 5 ఏళ్లలో 3 లక్షల మందికి అదనంగా ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉందంటూ ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది. యూపీఎస్ విధానాన్ని వ్యతిరేకించాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు టీఎస్ సిపిఎస్ యూనియన్ పిలుపు అంటూ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఐక్యంగా వ్యతిరేకించాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు జి స్థితప్రజ్ఞ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద యూపీఎస్ పైన యుద్ధబేరి పేరిట నిర్వహించినటువంటి ధర్నాలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ను ఆమోదిస్తూ గెజిట్ విడుదల చేసింది. దీని అమలుకు వీలుగా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలకు తెరలేపింది. 2004లో సిపిఎస్ అమలు చేసినప్పుడు ఇదే విధంగా పిఎఫ్ఆర్డీఏ మార్కెట్ ఏజెన్సీగా వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వృద్ధాప్య ప్రయోజనాలను షేర్ మార్కెట్కు తరలించారు. మరి యూపీఎస్ విధానాన్ని వ్యతిరేకించాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఇక్కడ ధర్నా చేసినట్టుగా మనం న్యూస్ చూడాలా. ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సస్పెన్షన్. సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి పివి సునీల్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అఖిల భారత సర్వీస్ నియమావళి నిబంధనలను ఆయన ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని, తీవ్ర క్రమశిక్షణ రాహిత్యానికి, దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని పేర్కొన్నది. వైకాపా హయాంలో సునీల్ కుమార్ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా తరచూ విదేశీ పర్యటనలకు వెళ్ళారని, 1-2 సందర్భాల్లో తీసుకున్నప్పటికీ అతను అనుమతి తీసుకున్న దేశాలకు కాకుండా వేరే దేశాలకు వెళ్ళారని, అమలాపురానికో భీమవరానికో వెళ్ళొచ్చినంత తరచుగా దుబాయ్కి రాకపోకలు సాగించారని, ఇవన్నీ అనుమతి లేని పర్యటనలే అంటూ మొత్తానికి సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి పివి సునీల్ కుమార్ గారిని సస్పెన్షన్ చేసినట్టుగా ఈ ఉత్తర్వులో మనం చూడొచ్చు. ఆ వార్తలో భారత్పై అమెరికా వాతావరణ దెబ్బ, అక్కడి ఉద్యోగుల తొలగింపుతో ఇక్కడ ఇబ్బందే. ఋతుపవనాలు, తుఫాన్ల అంచనాలపై ప్రభావం, ప్రపంచవ్యాప్తంగా డేటా అధ్యయనం కష్టమే. అమెరికా వాతావరణ సంస్థ అయినటువంటి నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్లో సిబ్బంది తొలగింపు కారణంగా భారత్లో ఋతుపవనాల అంచనా, తుఫాన్ల అనుశీలతపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఇక్కడ అమెరికా వాతావరణ సంస్థలో పెద్ద ఎత్తున ఉద్యోగాలను ట్రంప్ ప్రభుత్వం తొలగించింది. మరి ఆ వాతావరణ అధ్యయనాలు తగ్గిపోవడంతో మరి భారత్ పైన ఆ ఋతుపవనాల రాక మరియు సముద్ర వాతావరణ అధ్యయనం పైన తీవ్రమైన
ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందంటూ ఈ న్యూస్ మనకు ఇవ్వడం జరిగింది. ఇక సౌర ఫలకాల నుంచి గరిష్ట విద్యుత్ ఉత్పత్తి, కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఐఐటి రూర్కెలా శాస్త్రవేత్తలు దీనిపైన మరి పేటెంట్ను కూడా వారు పొందడం జరిగింది. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లోనూ సౌర ఫలకాల నుంచి గరిష్టంగా విద్యుత్తును సంగ్రహించేలా కొత్త టెక్నాలజీని ఎన్ఐటి రూర్కెలా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనిపైన పేటెంట్ను కూడా పొందారు. ఈ ఆవిష్కరణ సూర్యరశ్మి ఉష్ణోగ్రతల్లో మార్పులకు వేగంగా స్పందిస్తుందంటూ మరి ఐఐటి రూర్కెలా విద్యార్థులు సౌర ఫలకాల నుంచి గరిష్టంగా విద్యుత్ ఉత్పత్తి చేసే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఇటీవల ఐఐటీలకు సంబంధించిన న్యూస్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ కంపల్సరీ రావడం జరుగుతుంది. సో ఐఐటికి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా కూడా అభ్యర్థులు గుర్తుంచుకునే అవకాశం చేయాలా. నెక్స్ట్ బెల్లో ఇంజనీర్లు రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్లో పంచకుల యూనిట్ తాత్కాలిక ప్రాతిపదికన 45 ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటూ మరి పంచకుల యూనిట్లో 45 ఇంజనీర్ పోస్టులు భర్తీ చేయనున్నది. మరి కాబట్టి ఎవరైనా అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక రైల్వే స్టేషన్లలో మహిళా సంఘాల స్టాల్స్ రాష్ట్రంలోని 50 రైల్వే స్టేషన్లలో మహిళా స్వయం సహాయక బృందాల స్టాళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో తెలంగాణ రుచులు ఉత్పత్తులు ఉంచనున్నారు. మొదటి విడతలో 14 స్టాళ్లకు రైల్వే శాఖ ఓకే చెప్పిందంటూ మరి రైల్వే స్టేషన్లో తెలంగాణ రుచులను తెలియజేసేటువంటి స్టాళ్లను ఏర్పాటు చేయడానికి అనుమతులు వచ్చాయి. మరి తెలంగాణ మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆ యొక్క ఆర్డర్స్ మరి వారికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో మొత్తం 50 రైల్వే స్టేషన్లలో స్టాల్స్ ఏర్పాటు చేయనుండగా తొలి దశలో 14 స్టాళ్ల ఏర్పాటుకు అందులో మొదటి విడత అనుమతి వచ్చిందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. మరి అందులో తెలంగాణకే చెందినటువంటి ప్రత్యేకమైన రుచులైనటువంటి హైదరాబాద్ బిర్యానీ అయితేనేమి, మరి సకినాలు అయితేనేమి, సర్వపిండి అయితేనేమి, ఇట్లా తెలంగాణకే ప్రత్యేకమైనటువంటి రుచులను ప్రదర్శించి తెలంగాణ యొక్క ఆహార యొక్క సంస్కృతిని మరి భారతదేశ వ్యాప్తంగా తెలియజేయాలనే నేపథ్యంలో మరి ఆ స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నారంటూ మనం గమనించాలా. కృష్ణా నీటి వాటాలను కేంద్రం వద్దే తెలుసుకుందాం నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం. నేడు జలశక్తి శాఖ మంత్రితో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ. సమ్మక్క సాగర్, ఎన్ఓసి, సీతారామసాగర్ అనుమతులపైన చర్చ అంటూ కృష్ణా నీటి వాటాలపైన తాడో పేడో తేల్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సమస్యను నేరుగా కేంద్రం వద్దే పరిష్కరించుకునేందుకు నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం కానున్నారు. ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చర్చించాల్సిన అంశాలపైన ఆదివారం జలసౌదాలో జరిగినటువంటి ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ మరి రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు ఏపీ ఎన్ని నీళ్లు తరలించుకుపోయింది, వాళ్ళ వాటా ఎంత అనే అంశాల గురించి అధికారులతో చర్చించారు. అంతేకాకుండా ఏపీ అనుమతులు లేకుండా అక్రమంగా కడుతున్నటువంటి బనకచెర్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన ప్రధానికి ఫిర్యాదు చేయనున్నట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇటు సమ్మక్క సాగర్ బ్యారేజ్కి ఛత్తీస్గఢ్ ఎన్ఓసి ఇచ్చేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి. మరి సమ్మక్క సాగర్ బ్యారేజ్ పైన ఛత్తీస్గఢ్ నుంచి ఎన్ఓసి వచ్చేలా, మరి ఎందుకంటే ఛత్తీస్గఢ్లో వాళ్ళ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఎన్ఓసి వచ్చేలా కృషి చేయాలని ప్రధానికి మోదీకి విజ్ఞప్తి చేయనున్నారంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు. నల్లమల ఫారెస్ట్లో మంటలు, వందలాది హెక్టార్లలో దగ్ధమవుతున్న అడవి. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో మంటలు చెలరేగాయి. దోమలపెంట గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం హైదరాబాద్ రోడ్డు కుడివైపున ఫారెస్ట్ అంటుకున్న మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడుతున్నాయి. మంటల కారణంగా వందలాది హెక్టార్ల అడవి ధ్వంసమైందంటూ అక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక మరి ఉక్రెయిన్ పైన అమెరికా, రష్యా, చైనాల కన్ను పడుతుంది. ఎందుకోసము? ఖనిజాల కోసం. ఇక్కడ అగ్రరాజ్యాలు పాపం చిన్న దేశమైనటువంటి ఉక్రెయిన్ పైన అందరి దేశాల కన్ను. ఎందుకంటే అక్కడ విలువైనటువంటి ఖనిజాలు, ఆ దేశంలో అరుదైన నిక్షేపాలు, అగ్రదేశాల చూపంతా వాటిపైనే. రష్యా దండెత్తింది అందుకోసమే. నాడు బైడెన్ ఆర్థిక రక్షణ చేయుత, నేడు రుణం తీర్చుకోవాలంటూ ట్రంప్ పట్టు. గుప్పెట కోసం చైనా తహతహ. ఇటీవల మరి ట్రంప్ కూడా జెలెన్స్కీతో జరిగిన సమావేశంలో ఖనిజాల వెలికితీతకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేయాల్సిందిగా ఒత్తిడి తేగా, మేము గతంలో
ఎన్నో $350 బిలియన్ గత బైడెన్ ప్రభుత్వం మీకు సహాయం చేసింది, యుద్ధ సహాయం. మీరు యుద్ధం చేసిందంతా మా సామాగ్రితోటే. సో మరి మీకు మళ్ళీ భవిష్యత్తులో కూడా రష్యా ఎప్పుడు దాడి చేసినా మీకు అండగా ఉంటాము. మరి ఖనిజాల ఒప్పందం పైన సంతకం చేసుకోమంటే ముందు రష్యా కనీసం మీరు ఏం సహాయం చేసినా రష్యా ఒక్కనాడు అవి ఆక్రమించినవన్నీ తిరిగి మాకు ఇప్పించేలా ఒప్పందం కుదుర్చండి, తర్వాతే సంతకం చేస్తా అని మరి జెలెన్స్కీ పేర్కొన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. మరి మొత్తానికి అగ్రరాజ్యాల యొక్క కన్ను మన ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాల పైన పడిందంటూ ఆ న్యూస్ మనకు ఇవ్వడం జరిగింది. అధికారికంగా భక్త రామదాసు జయంతి, ఉగాదికి గద్దర్ సినిమా పురస్కారాలు, కళలను ప్రోత్సహిస్తామన్న ప్రజాప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి అంటూ ఇక నుంచి ప్రతి సంవత్సరం భక్త రామదాసు గారి జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొంటున్నట్టుగా ఈ న్యూస్ను మనం చూడాలి. ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ పూర్తి కావడం జరిగింది. ఈ వీడియో చూసిన వారు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని మీ విలువైన సపోర్ట్ను అందించండి. మరి నెక్స్ట్ క్లాస్లో మరొక క్లాస్తో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.